సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. విశాఖలో రోజు రోజుకు క్రైమ్ రేటు పెరిగిపోతుంది. గత కొంతకాలంగా నగరంలో హత్యలు పెరిగిపోయాయి. కారణం ఏదైనా చంపుకోవడాలు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా మరో హత్య కలకలం రేపింది. వికలాంగుడు అయిన మాజీ సైనికుడు అప్పలనాయుడిని దుండగులు చంపారు. వెంటాడి మరి అతి దారుణంగా కత్తులతో నరికి చంపేశారు. శరీరంపై విచక్షణ రహితంగా పొడిచారు, గొంతు కోశారు. మోచేయిని నరకడంతో అది రోడ్డుపై ఎగిరిపడింది. కలవరపరుస్తున్న ఆ దృశ్యాలను మీకు పెట్టలేకపోతున్నాం. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న అప్పలనాయుడు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హత్య అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. వారు రాము, అశోక్ గా గుర్తించారు. స్థల వివాదం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. అప్పలనాయుడు దగ్గర నిందితులు స్థలం కొనగా దానిపై ఇరువురి మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్పలనాయుడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మాజీ సైనికుడిని నడి రోడ్డుపై హత్య చేయడంతో శ్రీకృష్ణనగర్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రెడ్డి అప్పలనాయుడు 45 years గాజువాక. ఈయన్ని ఇక్కడ రోడ్డు మీద మర్డర్ చేయడం జరిగింది. యాక్చువల్గా ముద్దాయిలకి అదేవిధంగా మృతుడికి మధ్య సివిల్ డిస్ప్యూట్ ఉంది. ఏదో ఒక ల్యాండ్ ముద్దాయిలకి అమ్మి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి కక్ష పెంచుకొని ఈరోజు అదును చూసుకుని ఇక్కడ దాడి చేయడం జరిగింది. ముద్దాయిలు ఇద్దరు రాము అండ్ అశోక్, ఇద్దరు కూడా రిలేటివ్స్. వాళ్ళిద్దరూ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళ మీద ప్రాపర్గా కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.